హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే పైథాన్‌లో అసలు లిస్ట్ అంటే ఏంటి? సో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకేంటంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక వర్డ్‌ని తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్‌ని గానీ, స్ట్రింగ్స్‌ని గానీ సో మనం ఎలా డిఫైన్ చేస్తాం ఏంటనేది నేను మీకు క్లియర్‌గా వేరియబుల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్‌లో అయితే వదిలేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్లి చూడండి. అండ్ అదే విధంగా మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ గాని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమాత్రం లేదని టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఒక వర్డ్‌ని తీసుకున్నాం. అంటే మనం తీసుకున్న వర్డ్ వచ్చేసరికి యూట్యూబ్. సో యూట్యూబ్‌లో మనం ఒక వైని మనం మెన్షన్ చేయాలన్నా, లేకపోతే యూ అవుట్‌పుట్ రావాలన్నా, సో ఎలా ఒక ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే లిస్ట్ అంటే ఏంటంటే మీకు ఒక డెఫినిషన్‌లో ఒక చిన్న వర్డ్‌లో చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఆ వాల్యూస్ అంటే ఏంటంటే ఇట్ మైట్ బి స్ట్రింగ్స్ అయినా కావచ్చు, క్యారెక్టర్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇంటిజర్ వాల్యూస్ అయినా కావచ్చు, ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ అయినా కావచ్చు, ఏవైనా సరే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్‌ని కలిపితే దాన్ని లిస్ట్ అంటారు. అది ఎలా ఏంటి అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే నేనేమని ఇస్తున్నానంటే నేను నెమ్స్ అని ఒక పేరైతే ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ నెమ్స్ అని ఇచ్చేసిన తర్వాత నేను వీటికి ఒక వాల్యూస్ ఇస్తున్నాను. వీటిల్ని ఇక్కడ మనకి లిస్ట్ అంటే ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది ఒక లిస్ట్ అని చెప్పేసి అనుకుంటే దీన్ని మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్లో పెడతాం. ఓకేనా? సో స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితే దాని అర్థం ఏంటంటే ఇది ఒక లిస్ట్ అని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తున్నాను. సో మీ ఇష్టం ఏవైనా కొన్ని నెంబర్స్ని అయితే మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా? నేను ఏదో ఒక నెంబర్స్ని ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఒక 6 నెంబర్స్ని అయితే ఇచ్చేసి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ని క్లోజ్ చేసి ఇచ్చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేశాను. సో దీని అర్థం ఏంటంటే ఇది ఒక లిస్ట్ అని. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూద్దాం అది తీసుకుంటుందో లేదో. సో సక్సెస్. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే నేను దీంట్లో ఒక సింగిల్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలన్నా ఎలా చేస్తాం? నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఏంటంటే ఒక సింగిల్ ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనం దాని యొక్క ఇండెక్స్ వాల్యూని తీసుకొని దాని ప్రకారం మనం ఐడెంటిఫై చేస్తామని చెప్పేసి నేను మీకు వేరియబుల్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో దీంట్లో కూడా సేమ్ అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని నేను నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా చేస్తానంటే వీటి యొక్క ఇండెక్స్ వాల్యూ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇండెక్స్ వాల్యూ పైన ఈ విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్లో కూడా వేసుకోవచ్చు. అది కింద మీకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, నమ్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ అంటున్నాను. చూడండి 10 అనే వాల్యూ వచ్చేసింది. అంటే ద ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో మనకు అదే అక్కడ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకోటి టెస్ట్ చేద్దాం. నమ్స్ మనకి మొత్తం 6 ఉన్నాయి, అది లెంత్. సో ఇప్పుడు నేను 5 అని క్లిక్ చేస్తాను, ఎందుకంటే అదే కదా లాస్ట్ వాల్యూ. ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి 79 వచ్చేసింది. సో గుడ్, వర్క్ చేస్తుంది. సో నేను ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ మాత్రం చెక్ చేశాను అనుకోద్దు. మీరు మిగిలిన మధ్యలో ఉండే వాల్యూస్ని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు సేమ్ ఆ వాల్యూస్ రాసుకొని మీరు వాల్యూస్ని అయితే తెప్పించుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి, ఇంకోటి కూడా చూస్తున్నాను. నమ్స్ స్క్వేర్ బ్రాకెట్ సెమీకోలన్ పెట్టాను. ఓకేనా? పెట్టేసి నేను స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. దీని అర్థం ఏంటంటే అక్కడ సెమీకోలన్ పెట్టి పక్కన ఇంకొక వాల్యూ ఇంకో నెంబర్ ఇవ్వలేదు అంటే అది ఎలా తీసుకుంటుందంటే పైథాన్ అనేది సెకండ్ వాల్యూ నుంచి ఎండ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి సెకండ్ వాల్యూ 0 1 2 కదా. 2 అంటే 14 26 85 7 అనేది మనకు ప్రింట్ చేసింది. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు పాజిటివ్స్ వరకు ఓకే, బాగానే ఉంది. నెగిటివ్స్ తీసుకుంటుందా? సో చూద్దాం, అది కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. సో నెమ్స్ స్క్వేర్ బ్రాకెట్ -2 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ అంటున్నాను. చూడండి -2 అంటే ఏంది, 85 ఉంది. సో 85 ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? ఇది కూడా సక్సెస్. సో చూడండి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ ఏం చేస్తుంటే -3 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 26 -3. ఓకేనా? సో మనకి నెగిటివ్ అయినా పని చేసింది, అదేవిధంగా పాజిటివ్ కూడా వర్క్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తుంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఏంటంటే క్యారెక్టర్స్ని ఇద్దాం. ఓకేనా? ఐ మీన్ స్ట్రింగ్స్ ఇద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి, మనకి ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక ఆల్ఫాబెట్ ఏ బి సి, ఇవి క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటి, మీకు ఆ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపితే స్ట్రింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చందు. సో చందు అనేది ఇట్స్ ఎ స్ట్రింగ్. యూట్యూబ్ ఇట్స్ ఎ స్ట్రింగ్. ఫేస్బుక్ ఇట్స్ ఎ స్ట్రింగ్. సో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపితే దాన్ని స్ట్రింగ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు
నేను కొన్ని స్ట్రింగ్స్ని తీసుకుంటాను, వాటికి నేను నేమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ మీ నేమ్స్ ఏమైనా టైప్ చేయొచ్చు మీరు, ఓకేనా. సో నేమ్స్ రావాలంటే పైన ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఉండాలి, గుర్తుపెట్టుకుంటుంది. సో నేను ఇక్కడ నేమ్స్ అయితే ఇస్తున్నాను. సో నేమ్స్ ఇచ్చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ అంటున్నాను, చూద్దాం తీసుకుంటుందో లేదో. సో ఓకే, తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఒకసారి మనం టెస్ట్ చేద్దాం, మనం వెరిఫై చేసుకోవాలి కాబట్టి. చూడండి ఇక్కడ మనం టైప్ చేసిన నేమ్స్ అనేవి యాజ్ ఈజ్గా వచ్చేసాయి. ఓకే పర్ఫెక్ట్. అంటే మనకి ఇక్కడ మనకి క్యారెక్టర్స్ తీసుకుంటుంది, అదేవిధంగా స్ట్రింగ్స్ని తీసుకుంటుంది, ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మీకు లిస్ట్ అనేవి ఏంటంటే మ్యూటబుల్ అనమాట. మ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే మీకు ఇది ఒక చిన్న డెఫినేషన్ రూపంలో చెప్తాను. మ్యూటబుల్ అంటే ఏం లేదు, మ్యూటబుల్ అంటే ఏంటంటే ఒక వాల్యూని మనం ఏదైనా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ వాల్యూని మళ్ళీ మనం రీమాడిఫై చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా ఆ వాల్యూని తీసేయచ్చు. అంటే మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో లిస్ట్ అనేది ఏంటంటే లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్, ఓకేనా. ఎందుకంటే మీకు ఫర్దర్గా మీకు ఈ టుపుల్ అండ్ అదేవిధంగా సెట్స్ చెప్పేటప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది. సో నేను లాస్ట్లో మీకు చెప్తాను ఆ 3 యొక్క డిఫరెన్స్ ఏంటనేది. ఈ 3 ఒకే కేటగిరీ కిందకు వస్తాయి. సో నేను లాస్ట్లో మీకు అర్థమయ్యే విధంగా మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని వాల్యూస్ అని చెప్పేసి కొన్ని తీసుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే కొన్ని నెంబర్స్ అనేవి లైన్గా తీసుకున్నాం, అండ్ అదేవిధంగా స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తుంటే అన్ని కలయికతో తీసుకుంటున్నాను, చూద్దాం అది తీసుకుంటుందా లేదా అనేది. సో దానికి నేనేం చేస్తున్నానంటే వర్డ్స్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇక్కడ దాన్ని మెన్షన్ చేశాను, ఏదో ఒక పేరు మీ ఇష్టం మెన్షన్ చేసేసి మీరు స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏదో ఒక వాల్యూ టైప్ చేయండి. సో 3.5. సో ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాను, అదేవిధంగా స్ట్రింగ్ ఇచ్చాను, ఒక ఇంటీజర్ ఇచ్చాను. సో క్లోజ్ బ్రాకెట్ని పెట్టేసిన తర్వాత సో ఎంటర్ అంటున్నాను. సో నో ప్రాబ్లం, పర్ఫెక్ట్, ఇది కూడా తీసుకుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకి ఒక ఫ్లోటింగ్ వాల్యూ తీసుకుంటుంది, అండ్ అదేవిధంగా ఇంటీజర్స్ని తీసుకుంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్స్ని కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది లిస్టుల్లో, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు లిస్ట్ అని మీకు ఏం చెప్పాను, లిస్ట్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పాను, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని పేర్లు అండ్ అదేవిధంగా కొన్ని నెంబర్స్, ఓకేనా, కలిపి మనం తెప్పిస్తాం అనమాట లిస్ట్ అనేది, ఓకేనా. సో అది ఎలాగో చూద్దాం. సో దాన్ని నేనేం చేస్తున్నానంటే నేను రిజల్ట్ అని చెప్పేసి పెట్టాను. సో దానికి ఈక్వల్ టు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ పైన చూడండి నేను మీకు ఇక్కడ నేమ్స్ అని చెప్పేసి ఇది మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ అదేవిధంగా నమ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను. సో నాకు ఈ 2 కలిపి రావాలి, అంటే కలిపి ఆ లిస్ట్లో రావాలి మనకి. సో దానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి నమ్స్ కామా నేమ్స్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది, దీంట్లో కూడా ఎటువంటి ఎర్రర్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి నేను రిజల్ట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో చూద్దాం వస్తుందా రాదు. సో చూడండి మనకి బోత్ అంటే నమ్స్ అండ్ అదేవిధంగా నేమ్స్, సో 2 మనకి ఇక్కడ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు లిస్ట్ అంటే ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఎన్ని మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకునే దానికే లిస్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. సో దాంతోపాటుగా మీరు మాడిఫై చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మీరు మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీంతో పాటు మనం సర్టన్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు, అండ్ దాన్ని ఏమంటారంటే ఫంక్షన్స్ అని కూడా అంటారు, ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి నమ్స్ డాట్ అని పెట్టాను. డాట్ అని పెట్టగానే మీకు చూడండి మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ. అక్కడ మీకు ఏమేమి ఉన్నాయి, అప్ అండ్ క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట, ఓకేనా. సో దీంట్లో మనం కొన్ని నేను మీకు చెప్తాను, కొన్ని మీరు చేయండి, ట్రై చేయండి, బికాస్ ఆఫ్ అన్ని చెప్పుకుంటూ వెళ్తే మనకు వీడియో లెంత్ అయిపోతుంది, ఓకే. సో బేసికలీ అప్ అండ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అప్ అండ్ అంటే ఏంటంటే జస్ట్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఏంటంటే ఎడ్జ్లో మీకు యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ అప్ అండ్ అనే ఈ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. సో అప్ అండ్ యూస్ చేసి సో దీనికి నార్మల్ బ్రాకెట్స్ ఇక్కడ నేను ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసుకున్న తర్వాత నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను నమ్స్ అని చెప్పేసి క్లిక్ చేసి ఎంటర్ అంటున్నాను. చూడండి మన ఎడ్జ్లో మనకి ఏంటంటే 50 అనేది యాడ్ అయింది. అప్ అండ్ అంటే ఏంటంటే అప్ అండ్ ఎండ్లో వాల్యూని యాడ్ చేస్తుంది. మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూని ఎండ్లో యాడ్ చేస్తుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూద్దాం చూడండి నమ్ డాట్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పాపప్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాపప్ ఓపెన్ అవ్వకపోతే మీరు
కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినా మీకు ఆ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేనేం చేస్తుంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో బేసికల్లీ ఏంటంటే అప్ అండ్ అన్నా ఇన్సర్ట్ అన్నా ఒకటే. అప్ అండ్ అన్న వాల్యూని మనం ఇన్సర్ట్ చేస్తున్నట్టే, ఇన్సర్ట్ అన్నా కూడా మనకి ఏంటంటే మనకి వాల్యూని ఇన్సర్ట్ చేసినట్లే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అప్ అండ్ అంటే మనకి ఎండ్లో మనకి వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇన్సర్ట్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన దగ్గర వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం ఒకసారి. సో చూడండి, నేను ఇన్సర్ట్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత దీనికి నేను ఒక వాల్యూ అయితే అసైన్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఏమని వాల్యూ అసైన్ చేస్తున్నానంటే 2 కామా అంటే సెకండ్ పొజిషన్లో నాకు వాల్యూ యాడ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే 35 ఓకేనా ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది. ఇప్పుడు ఒకసారి నమ్స్ అని క్లిక్ చేద్దాం, చూద్దాం వస్తుందో లేదో. ఇక్కడ చూడండి, సో నాది సెకండ్ పొజిషన్లో ఎగ్జాక్ట్గా 35 అనేది నాకు యాడ్ అయింది. ఓకేనా, 0 1 2 ఓకేనా. ఇది కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నమ్ డాట్, ఇప్పుడు మనం ఏంటంటే ఒక వాల్యూని ఏదైనా తీసేయాలనుకుంటున్నాం. సో దానికి మనం రిమూవ్ అనేది ఉంది కదా, సో ఈ రిమూవ్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. సో రిమూవ్ అని క్లిక్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూని తీసేయాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇక్కడ 85 ఉంది కదా, సో నేను 85 అనే వాల్యూని తీసేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 85 అని క్లిక్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది. ఇప్పుడు నమ్స్ అంటున్నాను చూడండి. సో చూడండి, ఇప్పుడు మనకి 85 అనేది ఇక్కడ లేదు, 85 అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఆపరేషన్ కూడా ఉంది, చూద్దాం దీంట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పాపప్లోనే చూడండి పాప్ అని ఉంది. సో ఈ పాప్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే సేమ్ ఇది కూడా ఏంటంటే మనకు ఒక నెంబర్ని లేకపోతే ఒక ఇంటీజర్ వాల్యూని లేకపోతే ఒక స్ట్రింగ్ని డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది మనకి మెయిన్ ఏంటంటే పాప్ అనేది మనకి డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఒక టాపిక్ వచ్చి ఉంటుంది, స్టాక్స్ అని. ఓకేనా. సో దాంట్లో మీకు ఉంటుంది, మీకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని లేకపోతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, అండ్ అదేవిధంగా మీకు స్టాక్స్లో వచ్చి ఉంటుంది. సో సేమ్ అదే ఆపరేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను సపోజ్ ఒక వాల్యూని ఏదైనా మనం అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ వరకు తీసేస్తుంది. ఓకేనా, ఒక పర్టికులర్ వాల్యూని. ఓకేనా, అంటే రిమూవ్లో ఏంటంటే మనకు కావాల్సిన వాల్యూ నెంబర్ పైన టైప్ చేసాం, కానీ పాప్లో అట్ట కాదు, ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా అంటే ఒక ఇండెక్స్ వాల్యూ ఏదైనా, ఇప్పుడు సపోజ్ నేను 35 తీసేయాలనుకుంటున్నాం, మళ్ళీ 2 క్లిక్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది. సో 35 మనకి ఇక్కడ చూపించింది. ఇప్పుడు మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో నెమ్స్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 35 అనేది లేదు. సో 35 అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం వాల్యూస్ అని డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, సో చూద్దాం, ఇక్కడ మనకి ఇంకోసారి కొన్ని పాప్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు నేను ఎటువంటి ఇండెక్స్ వాల్యూ ఇవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మనకి ఆన్సర్ తెలియాలంటే ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను చూడండి, 50 అని చెప్పేసి వచ్చింది. ఇది ఎలా అంటే మనకి చెప్పాను కదా ఇందాక మీకు ఒక టాపిక్ అని చెప్పేసి స్టాక్లో మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని. సో ఆ ఆపరేషన్ బేస్ చేసుకుని మనకి ఈ యొక్క ఆన్సర్ అయితే వచ్చిందనమాట. లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మీకు ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు నమ్స్ అన్నారంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఆ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది బేసికల్గా మీకు లిస్ట్ గురించి అండ్ అదేవిధంగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంటాయి, మీరు చేసుకుంటా వెళ్తే. ఇప్పుడు నేను దీన్నే టైప్ చేశాను కదా, ఇంకా మీరు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డెల్ అంటే ఏంటంటే అది కూడా ఒక ఫంక్షనే. సో దాన్ని యూస్ చేసుకుని కూడా మీరు ఏంటంటే నెంబర్స్ని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను నమ్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెకండ్ నుంచి నాకు వాల్యూస్ అనేవి ఏమి ఉండకూడదు. ఓకేనా. సో నాకు సెకండ్ నుంచి ఏం వాల్యూస్ ఉండకూడదు. సో అది క్లిక్ చేసి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది. ఇప్పుడు నేను ఒకసారి నమ్స్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి 10 15 మాత్రమే ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. సో ఈ విధంగా కూడా మీరు ఏంటంటే వాల్యూస్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వాల్యూని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏంటంటే ఒక వాల్యూని యాడ్ చేయడం మీరు చూసారు. సో మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలంటే ఎలా? సో దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది మన దగ్గర. సో నెమ్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఫంక్షన్లో ఎక్స్టెండ్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్స్టెండ్ అంటే ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేను స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏవైతే వాల్యూస్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని యాడ్ చేసే ముందు స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని అదేవిధంగా దాంతోపాటుగా మీకు ఏంటంటే మామూలు బ్రాకెట్స్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ఏంటంటే దానికి అర్థం ఏంటంటే లిస్ట్ లోపల ఒక వాల్యూస్ని యాడ్ చేయాలని చెప్పేసి దానికి అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి 20, 30, 40, 50 అంటే 4 వాల్యూస్ని యాడ్ చేశాను. సో బ్రాకెట్ని క్లోజ్ చేసుకొని స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి సో ఎంటర్ అంటున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక సింటాక్స్ ఎర్రర్ అయితే వచ్చింది. బికాస్ ఆఫ్ ఏంటంటే నేను ఇక్కడ చిన్న తప్పు చేశాను. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయో ఇది ముందుకు రావాలి. సో ఏదైతే ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయో ఇవి బయటికి వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. నెమ్స్ డాట్, సో ఫంక్షన్ వస్తుంది. సో ఫంక్షన్లో ఇక్కడ మీరు చూడొచ్చు
ఎక్స్టెండ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ కర్లీ బ్రేసెస్ని తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్క్వేర్ బ్రాకెట్స్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు వాల్యూస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా వాల్యూస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో వాల్యూస్ ఇచ్చేసుకున్న తర్వాత స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకొని కర్లీ సో బ్రేసెస్ని మీరు క్లోజ్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ తీసుకుంది. ఇప్పుడు ఒకసారి నమ్స్ అంటున్నాను. సో చూద్దాం. సో ఇక్కడ మనం యాడ్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకు వచ్చేసాయి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే దీనిలో మనం మినిమం, మ్యాక్సిమం, సమ్ ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. సో మనం లిస్ట్ని యూస్ చేసుకొని మనం చాలా ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ చూడండి మిన్ అని చెప్పేసి టైప్ చేసిన ఇది కూడా మనకు ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు మిన్ అని టైప్ చేసి మీకు ఓపెన్ ప్రైసెస్లో మీరు నమ్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో సేమ్ అదే విధంగా మీరు ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ కావాలనుకున్నా కూడా మీకు ఏంటంటే మ్యాక్స్ అని టైప్ చేసి మీకు ఓపెన్ ప్రైసెస్ ఇచ్చి సో ఇక్కడ మీరు ఏంటంటే నమ్స్ అని చెప్పేసి టైప్ చేసి మీరు ఇచ్చేస్తే మీకు మ్యాక్సిమం వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా సమ్ చేయొచ్చు మీరు. ఎలా అంటే చూడండి సేమ్ ఇదే విధంగా టైప్ చేసి ఎంటర్ అన్నారంటే సో టోటల్ వాల్యూ అంతా 165. ఓకేనా. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే ఇప్పుడైతే సార్టెడ్లో ఉన్నాయి. కాకపోతే మీకు ఇన్ కేస్ సార్టెడ్లో లేకపోతే మీరేంటంటే మీరు ఇంకొక ఫంక్షన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో అదేంటంటే ఇక్కడ మీరు చూస్తే సార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో సో ఈ సార్ట్ క్లిక్ చేసుకున్నా కూడా మీకు ఏంటంటే వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా మీకు సార్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు చూస్తే నమ్స్ అన్నారంటే ఆటోమేటిక్గా వాల్యూస్ అని సార్ట్ అవుతాయి. ఆల్రెడీ మనకి సార్టెడ్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సార్టెడ్లో లేకపోతే మీరు ఈ సార్ట్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇది గైస్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి లిస్ట్ అంటే ఏంటనేది. అండ్ అదేవిధంగా దీంతో పాటుగానే దీంతో కేటగిరీ ఉంది. అండ్ ఏంటంటే ట్యూపిల్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా సెట్స్ అంటే ఏంటనేది. సో ఈ 2 గురించి ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అక్కడ మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ ఈ 3కి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.